ఇక కార్తీక మాసానికి కడకమున్న మాఘ మాసానికి నా మహిమ చూపిస్తా అన్నట్టు అయ్యా పొన్నం గాండ్రింపులకు పులు స్టాపే లేదుగా యమ ఉరుకులు పెడుతుంది అనుకో రాజుది చూద్దాం పరి ఉరుకులాట. కాలం కలిసి రాకుంటే వారపాములు బుసలు కొడితే అంటుంటారు. నీకేమైందే పొన్నవన్న? కాలం కలిసి వచ్చి మంత్రిని కూడా అయితివి, జర్ర ఓపికతోటి ఉండరా అదే లెస్స ఫోన్ రిగుతున్నవాట అన్నట్టు బండి సంజయ్ అనుచరులు పొన్నం ప్రభాకరు మందు తాగి మా సంజయ్ అన్నను ఏడికి పడితే ఆడికే మాటలు అంటుండు, కూతలు కూస్తుండు అంటుండ్రు. నిజమేనా అనే ఈ పాడైపోను మందు తాగుతున్నావే ఓ పొన్నమన్న? నేను ఇలా వెజిటేరియన్ భక్తుని, హిందువును. రా పొద్దున్న లేస్తే మాంసం లేని బతుకో, మందు లేని బతుకో. నేను మందు దాగా నాన్ వెజిటేరియన్ తినా. దిస్ ఇస్ పొన్నం ప్రభాకర్. నేను ఇలా వెజిటేరియన్ భక్తుని, హిందువును. రా పొద్దున్న లేస్తే మాంసం లేని బతుకో, మందు లేని బతుకో. నేను మందు దాగా నాన్ వెజిటేరియన్ తినా. దిస్ ఇస్ పొన్నం ప్రభాకర్. నేను ఇలా వెజిటేరియన్ భక్తుని, హిందువును. రా పొద్దున్న లేస్తే మాంసం లేని బతుకో, మందు లేని బతుకో. నేను మందు దాగా నాన్ వెజిటేరియన్ తినా. దిస్ ఇస్ పొన్నం ప్రభాకర్. నయమే 4 రాళ్ళు వెనక పడ్డట్టే కానీ అమ్మే ఈ సమస్త జగతికి ఆది మూలము, అమ్మే ఈ విశ్వ సృష్టికి ఆరంభము, అమ్మ గూర్చి చెబుట ఎవరి తరము, ఆ ఇలవేల్పును కొలుచుటే ప్రతి ఇంటి వరము. మరి గింత చరిత్ర గల తల్లిని రాజకీయంలో గుంజి కంపు కంపు చేస్తున్నారట ఎందుకే? ఇది ఏం రాజకీయాలకు తల్లిని తీసుకొస్తారా? వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా ఈ రాజకీయాల్లో? నేను అడిగిన హుస్నాబాద్ నియోజకవర్గం ఏ అభివృద్ధి చేసినావు తెలంగాణ బిడ్డగా, ఈ తెలంగాణకి ఏం జరిగింది, 5 సంవత్సరాలు ఎంపీగా ఏం చేసినావు అని అడిగితే నా తల్లి గురించి మాట్లాడతాను. నేను గట్లా అనలేదు. మీ అమ్మ కాళ్ళు కూడా ముక్త అని తిరుగుతుండగానే బండి సంజయ్ బజార్ల పొంచి నువ్వే ఊ అంటే ఆ అంటే సింపతి కోసం తల్లి రాజకీయం చేస్తున్నావని అంటుండే బండి సంజయ్. ఏమంటావు? బండి సంజయ్ గారు, ఏ తల్లి అయినా 9 మాసాలు మోస్తే ఒక బిడ్డను కంటది. అటువంటి తల్లిని అవమానపరిచే విధంగా మాట్లాడి, నా తల్లి కావచ్చు, నీ తల్లి కావచ్చు, ఏ తల్లి అయినా, పైగా బతుకున్న నా తల్లిని ఆత్మక్షోభిస్తుందని మాట్లాడుతున్నాను. నేను రాజకీయ లబ్ధి అంటున్నాను. ఆ వీడియో చూస్తే మీ తల్లిని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా నేను ప్రశాంతంగా ఇది మంచిది కాదు అని చెప్తే కూడా మళ్ళీ హుస్నాబాద్ చౌరస్తాలో నా తల్లి ఆత్మక్షోభిస్తుందని మాట్లాడతావా? ఈ పంచాది పాడైపోను. రాజకీయంలో ఏమన్నా లొసుగులుంటే మీరు చూసుకోవాలి కానీ ఈ కన్నతల్లుల గురించి బదనాలు చేసుడేందే అని అనుకొస్తుర్రే యావత్ తెలంగాణ జనాలు.